హాయ్ అండి. హాయ్. సూర్య గారు రెట్రో సినిమా రిలీజ్ అయింది కదా ఈ రోజు. అవునండి. చూసారండి మీరు? అసలు ముందుగా చెప్పాలంటే నేను సూర్య గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అసలు ఆయన సినిమాలంటే పడి చచ్చిపోతాను నేను. ఆయన పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్ గా చాలా బాగుంటది అనమాట. అలాంటిది సూర్య గారు కార్తీక్ సుబ్బరాజు గారు వాళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నాను నేను. అలాంటిది ట్రైలర్ చూసాక నాకు మతి పోయింది అనమాట. అసలు ఆ మేకింగ్ మాత్రం మామూలుగా లేదు. ఆ ట్రైలర్ లోనే మనకి చాలా పెద్ద కథ కనిపించింది. ఇప్పుడు నేను సినిమా చూసాను, లోపల ఆడియన్స్ అయితే మాత్రం అసలు స్పెల్ బౌండ్ అలా చూస్తూ ఉన్నారనమాట. మన సూర్య గారి పర్ఫార్మెన్స్ కానీ, మేకింగ్ కానీ, కథ అయితే భలే ఉందండి. అసలు పాతకాలపు కథ అనమాట, 60లో 70లో కథ అయితే చాలా బాగుంది. అసలు ఇలాంటి ఒక థాట్ వస్తుంది మనం అనుభవం. ఆ థాట్ ని ఆయన ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అల్టిమేట్ గా ఉంది. మనం సూర్య గారి అభిమానులుగా ఈ సినిమా చూస్తే మాత్రం పండుగ చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది సూర్య గారి పర్ఫార్మెన్స్. అలాగే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు గారు ఆయన అనుకున్న కథని చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పాత్రలు అయితే చాలా బాగున్నాయి. సూర్య గారితో పాటు మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారనమాట. అసలు కార్తీక్ సుబ్బరాజు గారి రైటింగ్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన చాలా బాగా రాశారు. ఆయనకి తగ్గట్టుగానే సూర్య గారు ఆయన నటన గురించి మనం స్పెషల్ గా చెప్పేది ఏం లేదు. సూర్య గారు అయితే ఎరగదీశారనమాట. లోపల ఫ్యాన్స్ అయితే మాత్రం పిచ్చెక్కిపోతా ఉన్నారు. అసలు అలా చూస్తూ ఉన్నారు జరిగేదంతా కూడా. ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, అంత బాగుంది సినిమా అయితే. అసలు సూర్య గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి సూర్య గారికి మరో యముడు రేంజ్ లో ఈ సినిమా హిట్ అయిద్దని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మ్యూజిక్ ఇంపాక్ట్ కలిగించింది అంటున్నారా మీరు? ఆ సంతోష్ నారాయణ గారి మ్యూజిక్ అయితే మాత్రం ఎరగదీసిందండి, అసలు మామూలుగా లేదు. కార్తీక్ సుబ్బరాజ్ గారి మేకింగ్ కి, అలాగే సూర్య గారి పర్ఫార్మెన్స్ కి, అక్కడ వచ్చే ఎలివేషన్స్ కి, సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మ్యూజిక్ మాత్రం ఎరగదీసింది, మామూలుగా లేదనమాట. అసలు సినిమా అయితే చాలా బాగుందండి, అది మాత్రం మెయిన్. అందువల్ల మీకు అన్ని బాగున్నాయి అనిపించింది. నాకైతే మాత్రం మ్యూజిక్ చాలా చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ పూజా హెగ్డే రీ ఎంట్రీ ఇచ్చింది కదా, అమ్మాయిని వాడుకున్నారు సినిమాలో. పూజా హెగ్డే అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటది ఆవిడ. అయితే ఆవిడ ఈ సినిమాలో ఏదో హీరోయిన్ అన్నట్టు కాకుండా ఆవిడ క్యారెక్టర్ ఉన్న బలం చాలా ఎక్కువగా ఉంటది అనమాట. ఎక్కువగా హీరో గారితో ఆయన కాంబినేషన్ ఉంటుంది. ఆయన ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటది. ఆయన ఏమో దూకుడుగా వెళ్ళిపోతూ ఉంటారు అందరి మీదకి, ఆవిడ కంట్రోల్ చేస్తూ ఉంటది అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా బాగుంటది. పూజా హెగ్డే గారు చాలా సినిమాలో గ్లామరస్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నమాట. పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా ఇచ్చారు ఆవిడ. సూర్య గారికి